గౌరికోటలో దిగాము. సో ఈ నుంచి మనం 1 కిలోమీటర్ నడిస్తే సో మనకి జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఒక పర్ హెడ్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నారు. సో చూడండి పైన హెలిప్యాడ్ పోతుంది, ఈ వాటర్ కానీ సో చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ ఈ అందాలు చూడండి, ఇట్లా ఉన్న ప్రకృతి అందాలు చాలా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు సిద్దిపేటకు చెందిన వాళ్ళు ఉచితంగా భోజనం పెట్టు వీళ్ళు. సో గుడి దగ్గర కేదార్నాథ్ టెంపుల్ దగ్గర ఒకటి ఉంది, కింద మన ట్రెక్కింగ్ ఇస్తా ఒకటి ఉంది అనమాట. గౌరీకొండకి ఇప్పుడే నడుచుకుంటున్నా స్టేట్ ట్రైనింగ్ తీసుకుంటా. సో మస్తు నడసలేము అనుకుంటున్నా గెలిచింది. బహుశా గౌరీకొండ వరకే మనం అలసిపోయినాయి పడుకుని అయితే. ఇంకా పోవాలి ఇప్పుడు, ఇంకా కొద్దిగా పోవాలి. కింద వెహికల్స్ కనబడుతున్నాయి, కింద చిన్నగా ఆడుకోవాలి. సో వాటర్ ఇలా ఉందో. హెలికాప్టర్ ఎవరైతే బుక్ చేసుకుంటారో చాలాకైతే ఏ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దాదాపు 10 దగ్గర ఉంటాయి హెలికాప్టర్స్ మొత్తం. సో మీరు చూడండి. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. చాలా అంటే చాలా భయపడింది. పైన హెలిప్యాడ్ ఆడబడుతుందండి, జూమ్ చేసి చూపిస్తుంది. సో హెలిప్యాడ్ బుక్ చేసుకున్నకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఐరన్ ది టన్నల్ మొత్తం ఎక్కువ హెలికాప్టర్ యూజ్ చేస్తారండి కొత్త ఒక్కరు. సో చూడండి, మనాదా తెలుగు చూడండి వాటర్ అయితే ఎంత పుష్కలంగా ఉన్నాయో. దాంతో వాటర్ ఎంత పుష్కలంగా ఉన్నాయో. బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్. సో మీరైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఎందుకంటే ఇంతసేపు చేసింది మంచిగా వచ్చిందా అలా, ఎందుకంటే అప్పుడు ట్రైన్లో ఉన్నాను కదా, ట్రైన్ అటు ఇటు కదులుతుంటే షేక్ అవుతుంటుంది కాబట్టి అంత మంచిగా రాలేదు వీడియో. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆయన రెడ్డిస్ ఉన్నాడు, ఆయన కూడా చెప్పిండు సో వీడియో మంచిగా రావట్లేదు అది అని కామెంట్ చేసిండు. సరే అది ఇంకా అలా ఉంటాగా అని చెప్తే ఇప్పుడు ఆడికి పోయినావు కదా, మంచిగా నది కేదార్నాథ్ పోయినావు కదా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పటికే 2 కిలోమీటర్లు చక్కగా నడవలేదు. సో ఇంకా చాలా అవ్వాలి. ఎగ్జాక్ట్ అక్కడైతే 18 కిలోమీటర్ అని రాసింది, కానీ ఎక్కువ ఉందని అంటారు జనాలు. ఇప్పుడు నా పక్కన ఒక మాకు తెలిసినంటే సో ట్రైన్లో పరిచయమైండు. అర్థమైతే అడిగితే ఎంత ఉంటుందంటే 22 ఉంటుందని అన్నాడు. చూద్దాం ఎంతవరకు అంటే 22 అంటే మనం ఆల్రెడీ 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ నడిచినాం వరకు. గుర్రాల మీద ఎట్లా ఎక్కిపోతారు ఒక్కసారి గుర్రాల దిగంట కేదార్నాథ్ వరకు పోతే 3000, 4000, 5000 అంట మరి మనం మాట్లాడుతుందని బట్టి. సో అంటే నన్ను చూసి నవ్వుతుంది. ఇంకా 15 కిలోమీటర్లు అవుతుంది. సో మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కట్ చేయకండి వీడియో. సో చూడండి మొత్తం గుర్రాలతో ఎక్కువ వస్తారు. అందుకే ఇట్లాంటి వృద్ధు వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ మొత్తం గుర్రాల పైన వస్తారు. గుర్రాలు ఇంకోటి ఏదో గంపలాగా పెట్టుకొని నెత్తనే పెట్టుకొని మోసుకొస్తారు. కొందరేమో 4 పక్కల 4 కట్టెలు పెట్టి మోసుకొస్తారు. ఇలాగా ఎక్కడ వస్తుంది చూసినా అలాగా. చూడండి. సో వాటర్ చూడండి ఇలా ఉందా, వాటర్ అందుకే అంచిపోతే భయం అవుతుంది. సో దాదాపు ఫుల్ అవుతుంది. హెలికాప్టర్ పైన వెళ్ళిపోతుంది చిన్నగా నడుతుంది ఏ టైప్లో. సో సో
ఆయాసం వస్తుంది నడిచి నడిచి నడిచి. సో గంగానది చూడండి ఎలా ఉందో, కింద దాదాపు ఒక 1500 అడుగుల లోతులు ఉంటాం మనం హైట్లో. అంటే ఆ వాటర్కి మనకు డెప్త్ బట్టి చాలా అంటే చాలా బాగుంది. కానీ సో నడవాలంటే ఇబ్బంది అవుతుంది, అదొక్కటి. మిగతా ఎంత బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చినా అని కూడా మీరు తప్పకసారి రెయిన్ కవరు, చేతికి గ్లౌజులు, క్యాపు, అలాగే స్వెటర్ కూడా తెచ్చుకోండి. సో వీడియో అయితే ఎక్కడ కట్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మంచిగా అర్థమవుతుంది. సో ఇటుకెళ్ళి మనకి ఎట్లా ఉంది వాతావరణము, ఎంత కూల్గా ఉంది అన్నీ చెప్తాము. చూడండి కొండలు చూడండి ఎలా ఉందో. పబ్లిక్ అయితే బాగా చాలా ఉన్నారు. సో ఈ ఏరియాలోనే ఉంటాయి దాదాపు ఒక 1000 గుర్రాల దగ్గర ఉంటాయి మొత్తం. సో వీటి నుంచి కింద ఘాట్ వరకు ఒక ట్రిప్ వేస్తే 3000 అంత, 3000 4000 మనం మాట్లాడుకుందామని బట్టి. సో ప్రైస్ అనేది కూడా ఫిక్స్ అని అంటూ ఏముండదు. కానీ చలి అయితే విపరీతంగా పెడుతుంది. చలి అయితే ఖచ్చితంగా మీరైతే రెయిన్ కోటు, జాకెట్, అలాగే గ్లౌజులు, క్యాప్స్ అయితే తీసుకొచ్చుకోండి. నేను క్యాప్ తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చి అడిగితే ఒక క్యాప్ వచ్చేసి 150, 200 అని చెప్తారు. మన విలేజ్లో మన పక్కన మన ఊరి పక్కన పెద్ద పెద్ద ఊర్లు ఉంటే కొంటే 100 రూపాయలు కూడా ఉండదు. ఇక్కడైతే చాలా రేటు, 10 రూపాయల మ్యాక్ 60 రూపాయలకు అమ్ముతారు. వర్షం పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. నేనైతే కెమెరాకి కవర్ వేసిన. సో ఇప్పుడైతే దాదాపు ఒక 1 కిలోమీటర్ దగ్గర నడిచినా ఇంకా. సో మొత్తం కింద ఈ గుర్రాలు అయితే ఏవైతున్నాయో అంతా ఇట్లకి వేరే దాంతో మొత్తం జారుతుంది. సో మీరైతే ఖచ్చితంగా షూ అయితే వేసుకొని రావాలి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరైతే. గుర్రాలకే నడవడానికి ఇబ్బందిగా ఉంది, ఇంకా అవే జారుతున్నాయి. మీరైతే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. వర్షం పడుతుంది ఖచ్చితంగా. మీరు ఏ టైంలో వచ్చినా సరే అయితే ఖచ్చితంగా వర్షం పడుతుందంట. సో వీడియో అయితే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. కొత్తగా అయితే ఎవరైతే మన ఛానల్ చూసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంప్రెషర్ బైక్ బండి, కంప్రెషర్ డ్రిల్ మిషన్. సో మీరైతే హెలిప్యాడ్ బుక్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 3-4 రోజుల ముందు చేసుకుని తక్కువ ప్రైస్ పడుతుంది. ఇవాళ బుక్ చేసుకోవాలనుకుంటే 6000 చెప్పారు మాకు. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి ఈ గుర్రాలు కానీ అలా అట్లా మోసుకొని తిరిగేటే వాళ్ళకి కానీ, సో ఇట్లా బస్సాలు మోసే వాళ్ళకి కానీ, సో వీళ్ళకంటే జీవనాధారం ఇదే. ఎందుకంటే వీళ్ళు కేదార్నాథ్ ఆలయం సో 6 నెలలు మాత్రమే చేర్చబడుతుంది, మిగతా 6 నెలలు మూసేస్తారు. సో ఈ 6 నెలలు కష్టపడి మిగతా 6 నెలలకు సరిపడేంత డబ్బులు సంపాదించుకొని ఇంకా అదే వాళ్ళకి జీవనాధారం. ఈ ఆడవాళ్ళు ఒక్కొక్కరు 50 కిలోల బస్తాలు మోస్తున్నారు. దూపు అయితే ఎట్లా అవుతున్నారు.
గుర్రాల వాళ్ళు చాలా ఉంటారు. గుర్రాల వాళ్ళు చాలా మంది గుర్రాలలో పోతారు ఎక్కువ. సో మన్నాగా నడుచుకునే వాళ్ళు చాలా తక్కువ. కానీ మామూలుగా హెలిప్యాడ్ బుక్ చేసుకున్నకైతే సేఫ్టీ, డబ్బులు పోయినా సరే. కానీ ఎందుకంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు, 10-20 నిమిషాలు వెళ్ళిపోతారు. వాడికి వెళ్ళిపోతారు. చూడాలి, పైకి వెళ్ళినాక వీలైతే నేను కూడా చేసుకుంటా. ఎందుకంటే వెళ్ళిపోయాడు ఎక్కినా ఆశ తీరుతుంది. అట్లా కేదార్నాథ్ నుంచి అంత తిరిగినట్టు కొడుతుంది. ఖచ్చితంగా 3000 రూపాయలు ప్రైజ్ ఉంటే నేను ఖచ్చితంగా ఎక్కుతా. సో అంతకు మించి ఎక్కువ ఉంటాను అనుకో, నేను ఎక్కలేను. అంటే ఎందుకు ఎక్కలేనంటే, మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావడానికి ట్రైన్ టికెట్ వచ్చేసి 420 ఉన్నది నిజాముద్దీన్కి. నిజాముద్దీన్ నుంచి హరిద్వార్కి 100 రూపాయల ట్రైన్ టికెట్. సో ఆ నుంచి రిషికేష్కి 30 రూపాయల టికెట్. రిషికేష్ నుంచి గౌరీ కొండకి 500 రూపాయల టికెట్. గౌరీకొండ నుంచి పైకి ఇంకా 5 ఉంటుంది, దానిపై సంథింగ్ దానిపై తెలియదు. జీప్లో రావాలి. పర్ హెడ్కి 50 రూపాయలు తీసుకుంటారు. నేను 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే, 2000 కాదు 1800 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేస్తే జస్ట్ నాకు 600 రూపీస్ పడుతుంది. సో 200 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే అది కూడా 600 పడుతుంది. 1800 కిలోమీటర్ ట్రావెల్ చేసాను, 600 పడితే 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 600 అయిపోయినాయి అన్నమాట. సో బాబా కానీ పర్లే. ఎందుకు పర్లేదు అంటే, నేను ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి ఖచ్చితంగా రావాలి, చూడాలి అని వచ్చిన. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. డ్రోన్ ఇట్లుంటే మామూలుగా ఉండదు. చూడండి వాతావరణం, ఈ ప్రకృతి. సో ఇక్కడైతే ఖచ్చితంగా నాకు తెలిసిండి ఎండ మాత్రం కొట్టదు బహుశా. నేను చెప్పాను కదా గుర్రాలు 200 గుర్రాలు ఉంటాయని, 1000 గుర్రాల దగ్గర ఉంటాయని చెప్తే కదా. 1000 కన్నా ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ అవుతుండవు. నేను చేస్తారు పగల కొడతాను. సో పర్లేదు, క్లైమేట్ అయితే చాలా బాగానే ఉంది. కానీ మేము వేసరికి ఖచ్చితంగా 6 నుంచి 7 అయితే ఖచ్చితంగా అవుతుంది. మేము ఇప్పుడు ఇంకా 14 కిలోమీటర్లు ఉన్నాం. అంటే మేము ఆల్రెడీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 2 అవర్స్ అవుతుంది. మా బోర్డు పైన రాసింది చూపిస్తాను మీకు. కానీ మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తినేది కానీ ఏమైనా తెచ్చుకోవాలంటే గౌరీకొండ నుంచే తెచ్చుకోవాలి. ఈ పైకి వచ్చినాక తీసుకుంటే ఏమవుతుందంటే 20 రూపాయల బాటిల్ 30 రూపాయలు, 30 రూపాయల బాటిల్ 40 రూపాయలు ఇస్తారు. ఇంకా 14 కిలోమీటర్ ఉన్నారు ఇంకా. అంటే వాళ్ళు కూడా ఇంకా కిందికి వెళ్ళి తీసుకురావాలి కదా ఇక్కడికి. ఖచ్చితంగా వాళ్ళు తీసుకురావాలంటే మోసుకునే రావాలి. వెహికల్స్ మాత్రం రావు. ఖచ్చితంగా వస్తే రావచ్చు కానీ ట్రాక్టర్లు వస్తాయి ఇంకా బహుశా వస్తే. సో మేము లాస్ట్కి వచ్చేసాం. ఇంకా ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ రావడం. సో మా ఊరు నుంచి ఇక్కడికి 2000 కిలోమీటర్లు ఉంటాయి ఖచ్చితంగా పల్లగుర్తికి వెళ్ళి. సో ఇక్కడ కూడా మన తెలంగాణ వాళ్ళు ఒకరు సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళంట. వాళ్ళు కింద గౌరీదారి కాడ పార్కింగ్ చేస్తాను. వాళ్ళకు తన అన్నదాన సత్రం పెట్టినట్టు ఉచితంగా. పైన కేదార్నాథ్ దగ్గర కూడా అన్నదాన సత్రం పెట్టినంట. అంటే నేను ఊర్లో ఉన్నప్పుడు ఫస్ట్ చూసిన అనమాట. సో ఏంటంటే నాకు వెబ్సైట్లో వచ్చింది ఇట్లా పెట్టిరని గూగుల్లో. వస్తే నేను కిందకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆడ లేకున్నది. ఆడ ఉండొచ్చు కానీ మనకు కనబడలేదు. సరే ఇక్కడ కాకుండా పైకి వస్తున్నాం కదా. ఇప్పుడు పైకి వస్తే ఖచ్చితంగా కనబడుతుంది. చూద్దాం, పక్క ట్రై చేద్దాం. ఇక్కడ రావాలనుకుంటే ఖచ్చితంగా ఇండియా రావాలి. సో నాకైతే కొద్ది వస్తుంది. మా ఫ్రెండ్కి
వస్తుంది కాబట్టి నేను ఫోన్ చేసి అడుక్కుంటూ ఢిల్లీలో ఒకసారి, హరిద్వార్లో ఒకసారి, ఋషికేశ్లో ఒకసారి అడుక్కుంటూ వచ్చిన. సో ఖచ్చితంగా అయితే ఇండియా అయితే రావాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థం కాదు. ఇంకోటి మన హైదరాబాద్ ఇంటి కాదు కాబట్టి మళ్ళీ కొద్దిగా లాగ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకు అర్థం కాదు. సో మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చూస్తుంటాం కదా, కేదార్నాథ్ వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి ట్రిప్స్ చెప్తుంటారు కదా. వాళ్ళు చెప్పిన ట్రిప్స్ అయితే ఖచ్చితంగా పట్టించుకోండి. ఎందుకంటే బహుశా మనం వీటికి రావాలనుకుంటే ఎంత తక్కువ వచ్చినా అని 7,000 8,000 ఖచ్చితంగా రావచ్చు బహుశా. ఎందుకంటే నేను నాకు అంతే వచ్చింది కాబట్టి మనం డిపెండ్ అయ్యాలని బట్టి ఉంటుందండి. ఏదైనా సరే మనం ఇంకెక్కువ పోవాలనుకుంటే ఎక్కువ అవుతుంది. సాధారణంగా నాలాగా రావాలనుకుంటే 8,000 ఎక్కడెక్కడ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఛార్జెస్ వచ్చేసి 12,000 ఛార్జెస్కి అవుతాయి. ఈ ఫుడ్కి వచ్చి ఒక 2,000, మిగతా 4,000 మిగతా 4,000 రూపాయలు మీకు ఖర్చు సరిపోతాయి ఓన్లీ కేదార్నాథ్ పోతున్నారు ఒక్కరికి. సో నేను బద్రీనాథ్, కేదార్నాథ్ 2 విజిట్ చేస్తాను కాబట్టి నేను 10-12,000 తీసుకొని వచ్చిన. సరిపోతాయో కూడా డౌటే ఉంది. ఎందుకంటే నేను 2 పోతున్నాను కదా, దానివలన ఏమో చూడాలి. మనకి ఎంత మ్యాక్సిమం ట్రై అయితే అంత ట్రై చేస్తూనే ఉండాలి. ఇప్పటిదాకా ఒక ఆమె వచ్చి ఫోన్ తగిలింది. సో కింద పడ్డది ఫోన్, అందువలన వీడియో అనేది షేక్ అయింది. సో అంతే అండి, అది అంతకన్నా ఎక్కువ రాదు. మీరు కేదార్నాథ్ ఖచ్చితంగా రావాలనుకుంటే ఒక తెచ్చుకోండి, ఎక్కువ 2,000 ఎక్కువ తెచ్చుకోండి. బస్ 10,000 అయితే మీకు ఈజీగా సరిపోతాయండి. చెప్తున్నా కదా, 10,000 అయితే మంచిగా సరిపోతాయి. ఇంకా రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు ఓన్లీ కేదార్నాథ్ ఒకటైతే 10,000 నీకు ఎక్కడెక్కడ అయిపోతుంది. నువ్వు ఇంకా ఇంటికి 2,000 తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాయి హ్యాపీగా. సో ఎవరిని అడిగేట కాకపోతే వీడికి వచ్చినాక దారిలో పోతున్నా నేను కొడతా పోరా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరని చెప్పి అనుకో, అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే అసలు వాళ్ళు కొట్టారు చేయరు, తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే నా పరిస్థితి కదా అయింది. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళు కొన్ని పైసలు అడిగితే కొడతా అన్నారు, కొడతా అని చెప్పి కొట్టలేదు. సో నా దగ్గర అప్పుడు ఎన్నో ఎప్పటికీ 4,500 ఉన్నాయి. నేను ఢిల్లీ దగ్గరకు వచ్చినా కానీ అదే 4,500 ఉన్నాయి. ఓ ఫ్రెండ్కి ఆడు ఫోన్ చేయంగా ఆడు ఫోన్ తీసి బ్లాక్ లిస్ట్ పెట్టిండు. పెడితే నేను మళ్ళీ వేరే ఫ్రెండ్ ఉంటాడు సుజీవన్ రెడ్డి అని, మళ్ళీ అతనికి ఫోన్ చేసి 4,000 రూపాయలు ఆయనతో కొట్టించుకున్నా. సో మా అన్నయ్య దగ్గర మళ్ళీ మా అన్న దగ్గర కూడా 2,000 కొట్టించుకున్నా మళ్ళీ ఇస్తామని. అంటే మా అన్నని 3,000 అడిగినా 2,000 కొట్టించుకున్నా. ఎందుకంటే డబ్బులు ఎక్కువనే అనుకో, ఇంకా అది కొనాలి ఇది కొనాలని అనిపిస్తుంది. అయితే మొత్తం మీద వచ్చేసి నాకు ఒక 11,000 12,000 ఉన్నాయి నా దగ్గర మొత్తం కలిసి. ఇప్పటివరకు మొత్తం నేను ఖర్చు పెట్టింది బట్టి నేను దాదాపు ఒక 5,000 ఖర్చు పెట్టిన. అంటే నేను ఇంటికాంచి వచ్చినప్పటి నుంచి ఫుడ్ కానీ నేను వచ్చి 4 days అవుతుంది అనమాట. హైదరాబాద్ వచ్చి ఒక రోజు హైదరాబాద్లో షూస్ లేకున్నా షూస్ కానీ అవన్నీ తీసుకున్నా. ఇంకా చిల్లర మనం పెట్టలేని ఛాయలు కానీ దానికి కౌంటింగ్ చేసుకోలేం కదా, అందుకని చెప్తున్నా. కానీ మీరు వస్తే అయితే ఖచ్చితంగా ఎవరిని అయితే నమ్ముకొని రాకండి. వస్తే నాలాగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్ వరకు. అందుకని మీరు కూడా ఖచ్చితంగా వారు నమ్ముకొని అయితే రాకండి. సో అది పాయింట్ చెప్పాలంటే. లెఫ్ట్ సైడ్ కాలు నాకు పెయిన్ కొంచెం వస్తుంది. ఇంకా 14 kilometers ఉంది కేదార్నాథ్. కేదార్నాథ్ నా పక్కన లెఫ్ట్ సైడ్ అయినా ఇంకా తల్లనే ఉన్నాడు. ఇంకా అక్కడ వస్తున్నట్టు లేడు, అసలు రాలేదు ఇంకా. అంటే మీతో ట్రైన్లో ఢిల్లీలో హరిద్వార్లో ఇద్దరం వచ్చినాం అనమాట. కలిసి ఎటు వెళ్తున్నావు బ్రో అంటే ఆయన బీహార్ అయినా అయితే వెళ్ళి ఇంకా నాకు కొద్ది వస్తుంది కాబట్టి మేనేజ్ చేసి ఎటు వెళ్తున్నారు బ్రో అంటే ఇట్లా సంగతి బ్రో అంటే నేను కూడా అటే వస్తున్నాను అంటే సరే జాయింగ్ అని అన్నారు. అంటే నేను హిందీలో అట్లా అంటే మనకు అర్థం కాదు కదా, సరే పోదాం పదా అని చెప్పి నేను కూడా అన్న ఒక మాట. మామూలుగా వస్తుంది నాకు ఎక్కడ పోతాము ఏంటి అనేది. సో దాన్ని బట్టి
నేను ఇంకా పోదాం పలానా చెప్పే వచ్చినాము. సో నిన్న మధ్యాహ్నంకి కొత్తనే ఉన్నది జనం. అయితే ఆయన ఇంకా ఆయన జర ఏజ్ పర్సెంట్ బాగా వస్తుంది అనమాట. మాట్లాడుతుంటే మాట అనేది క్లారిటీ రావట్లేదు. వీడియో కానీ ఇట్లా ఎక్కడా స్కిప్ చేయకండి బ్రోస్. ఖచ్చితంగా కంప్లీట్ వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది వీడియో మీకు. కొత్తగా అయితే ఎవరైతే మన ఛానల్కి వచ్చి చూస్తున్నారో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకున్నట్లే. ఇక్కడ చూడండి కరెంట్ స్తంభం మొత్తం కూలి కింద పడ్డది. సో ఇంటి పైన పడ్డది. అంటే హైటెక్ పోయినందుక మరి ఫిట్టింగ్ సరిగ్గా చేయనందుక కానీ కూలి కింద పడ్డది అనమాట. గుర్రాలతో అయితే దమ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు కదా, మా నడుచుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు దానిపై వచ్చి చాలా మంది వస్తారు. చూడండి ఇట్లా జనాల పైన పడినట్టుంది. ఇంకా మన కిందకి దిగినట్టు తొందరగా దిగిపోతాము. ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది. సో గైస్ చూస్తున్నారా ఇంత డెప్త్కి వాటర్ పడుతుంది పై నుంచి. చూడండి చిన్న కనబడుతుంది జలపాతం. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి, బాగుంటుంది పక్క. మీరైతే వచ్చిన దానికైతే మీరు భగవంతుని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇలాంటి లొకేషన్ అయితే మన జీవితంలో ఎక్కడ చూసినాము. సో అస్సలు మిస్ కాకండి. సో గాయస్ మనం వచ్చేసి దగ్గర వచ్చేసినాము. ఇంకా మనకి 12 కిలోమీటర్ ఉంటుంది సార్ ఫ్రెండ్స్. చూడలేక ఎంత బాగుందో. సో బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుంది. ఇంత పెద్ద కొండల దేవుడు ఎలా నిలిచాడో తెలియదు. చూడండి జనాలు దర్శనాలు చేసుకుని వస్తుండో. ఇక్కడ పోయే భక్తులు తక్కువ ఉన్నారు, ఇటు వచ్చే భక్తులు చాలా ఉన్నారు. చూడండి. సో గాయస్ వావ్. సో చూడండి మేఘాలు ఆ కొండలలో చుట్టుకోపోతున్నాయి అలా. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. సో వెళ్ళిపోయాలు వర్షం పట్టేటప్పుడు బంద్ చేసేటట్టుంది. సో అందుకని ఫస్ట్ మనం కింద స్టార్ట్ అయినప్పుడు బుర్ర అనిపోయినాయి, కానీ ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు అసలు. చూడండి గుర్రాలకైతే మామూలుగా చెప్పాలంటే మలిసిపోతుంది. అలా పెట్టి ఇద్దరు కొడతా అది దానికి అది నడిచే కష్టం అంటే వాళ్ళు దాని మీద ఎక్కి మరీ కొడతారు. సో ఎంత బాధ కదా, ఏం చేస్తాం. సో చూడండి ఫుల్ జాగా వస్తుంది, కానీ వాటర్ అయితే 50 రూపీస్ లీటర్ అంటే ఇచ్చాడు. సో ఫాగు అంటే ఎంత ఉందో. వాటర్ ఫాల్స్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో నా వల్ల కాదు ఇంకా. మనం వచ్చేసి ఇప్పుడు 10 కిలోమీటర్స్ దూరం ఉన్నాం కేదార్నాథ్కి. సో చూడండి వాటర్ ఫాల్ చూడండి, బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. చూడండి ఎంత పైకి వచ్చినాము, 10,000 ఎత్తులో ఉన్నాం. చూడండి भाई और करो भाई थोड़ा హర మహాదేవ్. సో వెదర్ అయితే చాలా కూల్ ఉంది. సో మనం మామూలుగా నార్మల్ పాలు పట్టుకుంటే నార్మల్ పానీ పట్టుకుంటే
ఫుల్ గరం ఉంది. ఇంకా సారీ ఫుల్ చల్లగా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టిన దానికన్నా ఇంకా విపరీతమైన ఉంది. మైనస్లో ఉంది ఇప్పుడు చలి కదా. చూస్తుందా నాకు ఒకగా సో నాకైతే మాట్లాడంటే ఓపిక లేదు. కళ్ళు చూపిస్తాను. లీటర్ వాటర్ బాటిల్ 50 రూపాయలు. మన 5 రూపీస్ బన్ ఉంటుంది కదా, అది ఒక బన్ వచ్చేసి 20 రూపాయలు ఒక బన్ను. అడిగి సపోర్ట్ చేయకుండా నోరు మూసుకొని సపోర్ట్ చేయకుండా వచ్చింది. సో బ్యాగ్లో ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, బనానా, బిస్కెట్స్ అండ్ క్యారెట్, అలాగే మిక్చర్ ఉన్నాయి. కానీ బ్యాగ్కి కవర్ కట్టేసాం కాబట్టి ఇప్పుడు ఏడదీతంలే అన్నట్టు ఆలోచన చేస్తే కానీ అసలు తినకపోతే కానే కాదండి, తినాల్సిందే. చూడండి. సో ఇంత అది ఉంది. గ్రూప్లో ఆర్మీ వాళ్ళు పెట్టేసింది అది సోల్జర్స్ మొత్తం. వాటర్ బాల్ దగ్గరికి వస్తాము. చాలా ఉంటుంది. సో చూడండి, అడిగినా మొత్తం పోలీసులు, ఆర్మీ వాళ్ళు లేరన్నమాట. ఆర్మీ వాళ్ళ పైన ఉన్నట్టుంది. సో మొత్తం పోలీసు వాళ్ళే ఉంటుంది, మొత్తం ఉత్తరాఖండ్ పోలీసు. సో మన ఫోన్లో వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది అని చెప్తారు వాళ్ళు ఉన్నారు. అంటే సబ్స్క్రైబర్స్ కాకుండా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. Beautiful and fantastic and blowing the waterfall. కవర్ తీసుకొచ్చి కవర్ దానికి వచ్చిందన్నమాట, తీసుకున్నాం. నాకు మనం కేదార్నాథ్ ఇంకా 8 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సో ఇక చూడండి ఐస్ మొత్తం ఐస్ ఎలా ఉందో చూడండి. పూర్తిగా ఐస్ అయిపోయింది వాటర్ అంతా. చూడండి పూర్తిగా ఐస్ అయిపోయింది మొత్తం. గిల్లి ట్రాక్టర్లు చూడండి. ఫస్ట్ ఒక ట్రాక్టర్ ముందర అవుతుంది, ఆడవుతుంది, అక్కడ స్పీడ్ ఎక్కువ అవుతుంది. సో చూసినారు కొంచెం ఇంకా కష్టమైన ఈ యాత్ర. సో బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్. చూడండి కొండలు ఎక్కడ అందరూ కలిసి చూడండి. కేదార్నాథ్ యాత్ర. సో బుల్లి ట్రాక్టర్లు ఎక్కుతున్నాయి, బుల్లి గుర్రాలు, చిన్న పిల్లలు. సో మనం భగవంతుని దర్శనం చేసుకుంటే అడగారు మహాదేవ్ అనుకుంటా. భగవంతుని దర్శనం చేసుకుంటే సో ఇంకా 7 కిలోమీటర్లు మనకి కేదార్నాథ్. దర్శనం చేసుకుంటే ఆటోమేటిక్గా దిగేటప్పుడు ఏమవుతుందంటే స్పీడ్గా కిందికి దిగుతాం కదా. మనం బరువు పెట్టుకొని పైకి ఎక్కుతాం, బరువు పెట్టుకొని కిందికి దిగుతాం, తొందర దిగుతాం. అలాగా ఐస్ చూసిరా ఐసుకోవడం ఎట్టుందో మొత్తం ఐసే ఉంది మొత్తం. చూడండి మట్టి కూడా ఒకసారి చూడండి. మొత్తం ఐస్ ఇది.
ఐస్ మొత్తం రోడ్డు పైన ఉంటుంది. సో చూపిస్తాను మీకు మొత్తం ఐసే, ఇది పట్టుకొని చూపిస్తాను నీకు మొత్తం ఐసే. సో మొత్తం ఐసే ఇది. చూడండి ఇంకా వెదర్ ఎంత కూల్గా ఉందో చూడండి. పావని నీ గురించి వీడియో చూడు ఎట్లుందో ఐస్. నువ్వు రావే అంటే రాకపోతే చూడే పావని ఎట్లుందో ఐస్. చూడు పట్టుకుందా ఐస్. పావని సో చూడ ఎట్లా బాగానే మొత్తం వేసేసాడు. సో గాయస్ మనం వచ్చేసి కేదార్నాథ్ ఇంకా 4 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. చూడండి మొత్తం ఫాగే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు తప్పక రండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఖర్చు అంటే ఏముండదు. 8 మనం ఖచ్చితంగా తక్కువ వచ్చినా అన్నింటికని ఫుడ్ అనేది తెచ్చుకుని చేసినా సరే చాలా తక్కువ 8,000 రావచ్చు బహుశా నాకు తెలిసింది. కానీ వ్యూ అయితే జబర్దస్త్ బ్రో. చూడండి మొత్తం ఈ ఐలాండ్స్, మొత్తం ఈ కొండలు, ఈ ఫాగ్, అలాగే మేఘాలు. సో చాలా అంటే చాలా బాగుంది. నా జీవితంలో ఇది ఒక మెమోరియల్గా మిగిలిపోతుంది నాకైతే. ఇది తప్ప ఇంకా నాకేది ఉండదు. హెలిప్యాడ్ హెలిప్యాడ్ కూడా చాలా ఉండదు. వెళ్ళి ఇల్లు మన హైదరాబాద్లో మెట్రో తిరిగినట్టే తిరుగుతున్నాయి. చూడండి లేదా ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరేంటంటే ఒకటి మీకు సంబంధించినవి కానీ ఏమైనా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే షూస్ కానీ, బ్లౌజెస్ కానీ, ఇలాగ జాకెట్ కానీ, ఇట్లా వాన పడకుండా ఇట్లా కవర్ లాంటిది కానీ, మళ్ళీ చేతులకు బ్లౌజెస్ కానీ, మంకీ క్యాబ్ కానీ, సో ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చలి -3 ఉంది. సో -3, -4 ఉంది. ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది. కేదార్లో -4 ఉందంట. మనకి ఒక కన్నా కలిసింది తెలుగాబాయి తెలంగాణ ఫ్రమ్ సిద్దిపేట అంట చెప్తున్నాడు. 0 ఉందంట, 0.4 ఉందంట అన్నాడు. -0.4 అని చెప్తుండు. సో ఇంకా చూడండి సో మీరైతే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. నాకైతే చేతులు మొత్తం చల్ల అయిపోయింది. సో ఎందుకంటే ఈ వీడియో ఎందుకు ఇస్తుందంటే, సో నేను అన్ని షార్ట్ వీడియోస్ తీసిన అనమాట. తీస్తే ఏమవుతుందంటే నా 1K సబ్స్క్రైబర్స్ దాటిపోతారు, కానీ వాచ్ అవర్స్ సరిపోవట్లేదు నాకు. సో లైవ్ ఇద్దామంటే లైవ్ ఇచ్చినా అని ఎవరు చూడట్లేదు మనకి. సో కొత్తగా ఎవరైనా చూసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు కావాల్సిన మంచి కంటెంట్ కానీ, మీకు నచ్చింది బ్రో మీరు ఇక్కడికి వెళ్ళండి అని మీరు ఏది చెప్పినా సరే ఖచ్చితంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. సో మీరైతే ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫర్ జర్నీ యూట్యూబ్ ఛానల్. మనం ఫైనల్గా వచ్చేసి కేదార్నాథ్ దగ్గరలో ఉన్నాము. సో ఈ ఐస్ ఫ్లాగ్ కానీ ఐస్ జోన్ ఎంత ఉందో, సో ఇంకో 15 నిమిషాల కేదార్నాథ్ వెళ్ళిపోతా. సో నేను 12 గంటలకు స్టార్ట్ అయినా. సో ఎక్కడా నేను ఆగలేదు, వాటర్ తాగేటప్పుడు కూడా ఆగలేదు. మొత్తం నడుచుకుంటూ అట్లే వచ్చాను. సో నా చేతులు మొత్తం 7 కాకి మొత్తం బ్లాక్ అయిపోయినాయి, మొత్తం సరికి బిగ్గర అయిపోయినాయి. ఈ ఫోన్ పట్టుకోవాలన్నా అసలు పట్టేసి వచ్చాయి అసలు. సో మీరైతే వీడియో దగ్గర స్కిప్ చేయకండి. చూడండి ఎంత అది ఉందో బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్. హెలికాప్టర్ అండి ఇక్కడ పోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది చూడండి. ఇక సో ఇదైతే ఫుల్ ఎక్సైట్మెంట్. చూడండి కాకెట్ మొత్తం అయితే మొత్తం కాళ్ళ కిందకి లైఫ్ చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేటైనా కాళ్ళు మొత్తం ఫ్రిడ్జ్ ఉంది. గమనిస్తున్నారు. సరే బాయ్.